ఇప్పుడు మళ్ళీ ఎక్కిస్తున్నాం, ఎందుకంటే అవ్వలు చూడు కామన్ పెడతారు దోస్తులు. క్యాబిన్ లేపుతారు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు యువతలం గల్లీలను పోవాల్సి వచ్చింది. ఇక మాకు విరక్తి వస్తుంది. అంత ఉన్నాయి, ఐడియాలు ఉన్నాయి. అదే అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మిక్సర్ అయితే పనిచేస్తుంది, మనకి టెన్షన్ లేదు. ఇక మ్యాట్ వేసిన లోపల. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. మనం ఇప్పుడు ఆటోనవర్లో ఉన్నాం అనమాట. ఇది మనకి లాస్ట్ టైం ఏమైందంటే ఇంజన్ వర్క్ చేసినప్పుడు ఇంజన్ పోయింది కదా, దానికి కనెక్టింగ్ బేరింగ్లు అవన్నీ వేయించినాం కదా. ఇంజన్ వర్క్ చేయించినప్పుడు ఏమైందంటే డైనమోది వైర్ తీసేసిర్రు. ఏది మన ఇన్వర్టర్కి సంబంధించిన వైరు డైనమోకి ఉంటుంది అనమాట. అది రిమూవ్ చేసేయడం వల్ల మనకి ఇన్వర్టర్ పనిచేస్తలేదు. మళ్ళీ మేము ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చేసినాం. నైస్ ఆటో ఎలక్ట్రికల్ వర్క్స్, మన అహ్మద్ భాయ్ షాప్ అనమాట. ఇది ఎప్పుడు వచ్చినా సరే బండి ఇన్నే పెడతాం, వర్క్ ఇన్నే చేపిస్తాం. మన బండికి ఏదైతే సైడ్ రాడ్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇట్లా మనకి షో రాడ్లు వచ్చేదన్నమాట. ఆ షో రాడ్లు కూడా ఇదే షాప్లో లోపల పెట్టినాం అనమాట. అవి కూడా ఫిట్ చేపిస్తాం. ఇంకోటి వచ్చేసి మనకి బండి పేరు ఉంది కదా, అది మొత్తం ప్రతి ఒక్కరు కామెంట్ పెడతా ఉంటారు. నేను ఏ వీడియో చూసినా కానీ దాంట్లో కంపల్సరీ కామెంట్లు అనేవి కనిపిస్తాయి అనమాట. అన్న స్మైలీ అనే పేరు మార్చు డల్ అయిపోయిందని చెప్పేసి అదొకటి ఆర్డర్ చేసేసినాం, అది కూడా వస్తుందన్నమాట. ఇంకోటి వచ్చేసి మనకి ఈ బండికి ఇంజన్ వర్క్ జరిగిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసరికి మనం క్లచ్ ప్లేట్లు వేయాల్సిన పని పడ్డదనమాట. అక్కడనే ఇంజన్ ఇప్పినప్పుడే మనకు చెప్పిర్రు క్లచ్ ప్లేట్లు అనేది సగం అరిగిపోయినాయి, మార్చుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే మేము తర్వాత మార్చుకుంటామని ఆ పాత క్లచ్ ప్లేట్ల మీద ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మేము ఒక నెల 2 నెలలు తిరగవచ్చు ఆ క్లచ్ ప్లేట్ల మీద. కానీ మధ్యలో ఏడా రోడ్ మీద ప్రాబ్లం పెడుతుంది అని చెప్పేసి భయంతో ఏం చేసినామంటే మొత్తానికి మనకి ఒక ఆఫర్లో క్లచ్ ప్లేట్లు వచ్చినాయి అనమాట. ఆ క్లచ్ ప్లేట్లు అనేది మనం చేంజ్ చేసినాం. 395 to 430కి చేంజ్ అయిందనమాట. మనకి హెవీ క్లచ్ ప్లేట్లు అంటారు. దీంట్లో మనకి క్లచ్ ప్లేట్లు, ఫింగరు, ఫ్లైవీలు ప్రతి ఒక్కటి హెవీ అనమాట. మనకి తాతకి ఎట్లా దొక్కినా సరే, హాఫ్ క్లచ్ దొక్కినా, అడ్డం దిడ్డం దొక్కినా, ఇష్టం ఉన్నట్టు ఎట్లా దొక్కినా కానీ మనకు చాలా రోజులు వస్తాయి అనమాట. ఈజీగా క్లచ్ ప్లేట్లు అని పోవు. తాతయ్య ఇట్లా హాఫ్ క్లచ్ దొక్కడం వల్ల, దేని వల్ల సంథింగ్ చిన్న ఇష్యూల వల్ల మాత్రం మనకి సెకండ్ టైం క్లచ్ ప్లేట్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షోరూమ్ నుంచి వచ్చిన చేంజ్ చేసినాం, మళ్ళీ షోరూమ్ కొత్త సెకండ్ టైం వేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ అనమాట మళ్ళీ చేంజ్ చేసినాం. మొత్తం 3 మిక్సీ కొనుక్కున్నాం మనం. ఏదైనా ఫ్రూట్స్ లేకపోతే సంథింగ్ మసాలాలు గిసాలు అల్లం గిల్లం పట్టుకోవడానికి బండిలో ఉండాలని చెప్పేసి. మనకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంతకుముందుకో మనకి మిక్సీ ఇవి అన్నీ పని చేయకపోయేది. అంటే మన బండిలో అసలు ఇన్వర్టర్ లేనప్పుడు. ఇప్పుడు ఇన్వర్టర్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ వాడుతున్నాం. కుక్కర్ వాడుతున్నాం, రైస్ కుక్కర్ వాడుతున్నాం, మిక్సీ వాడుతున్నాం, ఇవన్నీ వాడుతున్నాం. వాడేటప్పుడు ఏమవుతుంది, సడన్గా ఒకటేసారి ఇన్వర్టర్ కలిపేసరికి ఇంట్లో కరెంట్ పోయినట్టు అవుతుంది. మనకి బండిలో ఎప్పుడు కరెంట్ ఉంటుంది ఆ ఇన్వర్టర్ పెట్టుకున్నప్పుడు. ఆ ఇన్వర్టర్ కలిపితే అసలు ఇంట్లో కరెంట్ లేదు, ఇక మొత్తం చీకటి అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బండి పని చేపించేటప్పుడు ఈయన చెప్పింది తినాలి. ఈయన పుసుకున్న ఈయన మాటిని లేవనుకో, ఏదన్నా మిస్టేక్ అయింది అనుకో, దారిలో పోయేటప్పుడు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఇంకా సాగు కొడతారు మనిషి. నేను చెప్తున్నా సేటు, నేను చెప్తే చెప్పిలేవు. ఇంకా అదొక నరకం ఇక మనకి. అది అన్నదే 10 సార్లు అంటాడు. ఇంకోటి వచ్చేసి మనకి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాటరీలో వాటర్ కూడా చేంజ్ చేసుకుంటాం, చెక్ చేస్తాం దానిది ఎట్లుంది ఏందనేది. మళ్ళీ బ్యాటరీలు కూడా మనకి రన్నింగ్లో ఎక్కువ కావాలన్నమాట పవర్. ఎందుకంటే ఇప్పుడు ఇన్వర్టర్ కూడా ఉంది కాబట్టి బ్యాటరీలో పవర్ తగ్గినట్టయితే రోడ్డు మీద బండి స్టార్ట్ కాకపోతే అదో పెద్ద పని అవుతుంది. మనం ఎడబడితే ఆడ పడుకుంటాం, పార్కింగ్లలో, ట్రాన్స్పోర్ట్ల కాడ ఎక్కడో అక్కడ ఉంటుంటాం అనమాట. ఇక్కడ నుంచే బయలుదేరినాం అంటే మనం రావడానికి మస్తు టైం పడుతుంది. ఉండే ప్లేస్ కూడా మనం ఈ స్టేట్లో ఉంటామని తెలియదు. రాజస్థాన్లో ఉంటాం, గుజరాత్లో ఉంటాం, పంజాబ్లో ఉంటాం, కాశ్మీర్ వెళ్తాం, లేకపోతే అగర్తల వెళ్తాం, ఐజాల్ వెళ్తాం, ఇప్పుడు లేకపోతే మనం ఇంకెక్కడ వెళ్తాం అనేది కూడా తెలియదు అనమాట. అందుకని అన్ని పర్ఫెక్ట్గా చేయించుకొని వెళ్తాం. ఇంకో విషయం ఏంటంటే మన అహ్మద్ భాయ్ది లాస్ట్ మంత్ మ్యారేజ్ అయిందనమాట. యాక్చువల్లీ మాకు కాల్ చేసిండు, ఒక 10-20 సార్లు చెప్పిండు కంటిన్యూగా రావాలి కంపల్సరీ రావాలి అన్నట్టు. మేము కూడా వద్దామనే ఉండే మాకు. కాకపోతే ఏమైందంటే మేము ఎక్కడో దూరంలో ఉన్నాం. అప్పుడు గోవాటి అక్కడ మేఘాలయలోనే ఉన్నాం. మాకు కొంచెం అప్పుడు ఇక రోడ్లు ఖరాబ్ అవ్వడం, అది ఇది సిచ్యువేషన్ లోడింగ్ సంబంధించింది కొంచెం స్ట్రగుల్లో ఉండే. సరేలే నెక్స్ట్ పోయిన తర్వాత కలుద్దాం అన్నట్టుగా అప్పుడు స్కిప్ చేసేసినాం. ఇక బాయ్ పెళ్ళికి రాలేదు, ఏమనుకోకు భయ్యా. దోస్తులు ఇప్పుడైతే మన క్లచ్ ప్లేట్ కొత్తది వేసినామా, పాత ఉన్నప్పుడేమో సెల్ఫ్ ఎట్లా వేసినాము, ఇట్లా తానే తిప్ప కన్ను అని లేచేది. అయితే లేదా ఇప్పుడు అంటుంది. ఇక నువ్వు ఎక్సెట్ నేనైతే తోలు చూసినావు. ఇక బండి అట ఇంతకుముందులా స్టార్ట్ అయితే లేదంట. మరి కొత్త క్లచ్ ప్లేట్లు మనకి ఇప్పుడు ఇంజన్కి సంబంధించిన అన్నీ వేయించినాం కాబట్టి బండి మరి కొంచెం చిన్న స్లో అవుతుందో, లేకపోతే బ్యాటరీల మీద ఏమైనా పవర్ లేక ఇప్పుడు 7 నెలలు అవుతుంది బ్యాటరీలు చెక్ చేయక, వాటర్ లేక. అట్లా ఇట్లా బ్యాటరీల వల్ల ఇట్లా బండి స్టార్ట్ అయితే లేదా చూద్దాం. అవునుగా చూస్తూ అంటుంది కన్ను అని లేచే బండి చాలా. మరి ఆడ అడగలేవు షోరూమ్లో? అడిగితే ఏమన్నాడంటే ఈ కొత్త క్లచ్ ప్లేటు 4 రోజులు 5 రోజులు ట్రిప్ వేస్తే అడుగుతుంది, అప్పుడు కన్ను లేస్తుంది. కానీ ఇప్పుడు ఏం కాదు. నాకు ట్రాలీ వేసేటప్పుడే చెప్పిన ఏంది సెల్ఫ్ పెట్టి వేస్తున్నాను అన్నావా నిజంగానే? అడగనా ఇప్పుడు ఫోన్ చేసి? అడుగు. తాత కోసం ఇప్పుడు చాక్లెట్లు తెచ్చిన. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నోరు ఇట్లా నవలి ఇప్పుడు దవడలో ఇట్లా వచ్చినప్పుడు ఇది వేసుకుంటారు చాక్లెట్. చాక్లెటే చాక్లెట్ అంటే సపరేట్. ఇగో వేసుకో.
ఏంది బాలే తీయలేదు ఏది అది అది అటకపోయింది వెళ్తలేదు ఏంటి అది డిజైన్ చూడు ఏంది అది తీయది బయటిది వెళ్తలేదు సబ్బు అది సబ్బు ఇగో ఇది చేతిలో పెట్టుకొని ఇది యాక్చువల్లీ ఏంటంటే చేతిలో పెట్టుకొని ఇట్టిట్టంటే సబ్బు మనం నీళ్ళు పోసుకొని చేయి కడుక్కుంటాను క్యాండ్ వాష్ లెక్క ఒక కరిగిపోతుంది పేపర్ సోప్ అంటారు దీన్ని చేతులు వేసుకొని నీళ్ళు పోసుకొని ఇట్టి రుద్దుకోవాలి అన్నం తినేటప్పుడు మనకు బండి ఇబ్బంది అవుతుందని చూడు నురుగెట్టు వస్తుందో చూడు సబ్బు పేపర్ సోపు ఇది చూస్తాను చాక్లెట్లు ఎక్కున్నాయని చేటు నాకు ఒకటి అని ఇందాక అడిగిండు తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఇంటికి పోయినప్పుడు ఏం చేసిండు ఒక వారం రోజులే ఉన్నాడు ఎక్కడిది వారం రోజుల దగ్గర 12,000 ఖర్చు పెట్టినాడు 12,000 పోయేటప్పుడు 10,000 నేను అకౌంట్లో కొట్టిన ఎవరి అకౌంట్లో నేను ఒకరికి ఇవ్వాలి సేటు డబ్బులు మా ఇంటికాడ మా బిడ్డ వాళ్ళకి చుట్టాలకి అప్పు తీసుకున్నా ఇవ్వాలని అన్నాడు సరేలే ఇవ్వలేమో అని చెప్పేసి నేను 10,000 కొట్టిన వాళ్ళకి ఆ 10,000 వాళ్ళకి కాదు ఏంటంటే అట్లా ఉత్తైన అబద్ధాలు చెప్పి 10,000 తెచ్చుకోండి ఇక క్యాష్ 10,000 కట్ట తెచ్చుకొని జోలో పెట్టుకుని అంత ముందుకు 2,000 ఉండే మొత్తం 12,000 ₹1 లేకుండా తాగేసిండ మొత్తం సోయి తప్పి తాగి అసలు పని చేసలేడా ఇంటికాడ అసలు సోయి లేదేం లేదు నేను సొలుతుండు ఇక అన్నం తింటలేడా ఏం తింటలేంట నువ్వేంది నన్ను అడిగేది ఇంట్లో ఎవరిని అడిగారు అనుకో నువ్వెంత నీదెంత నీ కథ ఎంత నువ్వు నాకు ఇంత ఎంత అని చెప్పేసి వాళ్ళని ఎదురుస్తుండంట ఇక నాయన వద్దులే నాయన ఇంటికాడ ఉంటా నువ్వు ఇక చచ్చిపోతట్టు నువ్వు అని చెప్పేసి రమ్మని ఇక వచ్చినోడు వచ్చిండా వారం రోజులు అయింది ఇప్పుడు వారం రోజుల నుంచి మళ్ళీ అదే తాగుడు ఇంకోటి ఆ బీడెక్ కట్టలు మామూలుగా ఇప్పుడు డ్యూటీ పోతే మళ్ళీ 4 రోజుల దాకా రావు తాత అన్న నెలకి ఎన్ని బీడీలు తాగుతారు చెప్పురే ఒక కట్ట అంటే ఒక బిండెలు అనుకో 2 బిండెలు తాగుతారు మా అంటే ఈయన 6 బిండెలు తెచ్చుకుని చూపిస్తా చూడ్రి ఒక కట్ట అంటే ఏమో అనుకోవచ్చు ఇట్లాంటి కట్టలు ఎన్ని ఉన్నాయో చూపిస్తా చూడ్రి ఇప్పుడు అల్లనే ఉన్నాయి మూలకు పైకి మునిగిన 2 3 కవర్ ఉన్నది కవర్ ఇన్ని బీడీలు తాగితే మంచి బతుకుతాడా చెప్పుర్రి చూడ్రి ఒకదాంట్లో ఎన్ని లెక్క పెడదాం 20 ఉంటాయి అలాగే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఒకటి తీసిండి 20 చూడు అయ్యా 20 కట్టల బీడీలు 40 80 కట్టల బీడీలు తాగితే మంచి ఉంటాడా పీక్తాడా నెలకే నెల కూడా వస్తే రావు తెలియదు ఆ టెన్షన్ ఉన్నాడు అనుకో ఒక కట్ట అయిపోతుంది ఒక రోజునే ఒక బిండలు మొత్తం అయిపోగొడతాడు తలకాయ పని చేయొచ్చు మరి వీళ్ళేంటి తలకాయ పని చేయదు అంటాడు కానీ ఇది ఏమైతే తెలుసా లాస్ట్కి ఒక రోజు హాస్పిటల్లో పడ్డ రోజు తెలుస్తుంది డాక్టర్ బీడీలు బంద్ నువ్వు తాగుడు బంద్ అన్న రోజు అవి లేకపోతే పిచ్చి లేసి చచ్చిపోతారు అట్లాంటి రోజు వస్తుంది అందుకనే రోజు కొంచెం తగ్గి తాత అని చెప్తున్నాను ఎవరైనా సరే స్మోకింగ్ చేసేటోళ్ళు డ్రింకింగ్ చేసేటోళ్ళు మొత్తానికి మానేయాలి ఒక్కరోజు మానేయకపోయినా కొంచెం తగ్గించుకోవాలి దానికి తగ్గట్టుగా కొంచెం వర్కౌట్ చేసుకోవడం మంచి ఫుడ్ తినడం అట్లాంటిది మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఏమైందంటే బాడీలో కొంచెం ఫిట్నెస్ వచ్చినప్పుడు ఇవన్నీ మానేయాలనిపిస్తుంది ఆటోమేటిక్గా నలుగురు ఎట్లుంటారు అని చెప్పి చూసుకొని చేసుకోవాలి అందుకని తాగితే బతకరే మనుషులు చచ్చిపోతారు నిన్న వచ్చేసి మనకు వర్క్ కాలేదు అహ్మద్ భాయ్ ఆయన పని వేరే లారీ కంప్లీట్ చేసుకునేసరికి చీకటి అయిపోయింది మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాం మళ్ళీ ఈరోజు వచ్చినాం మధ్యాహ్నం ఈరోజు మొత్తం మన పని మీదనే ఉంటున్నాడు అన్నీ కంప్లీట్ చేసుకుంటాం ఇవాళ లోపల అది బానట్ తీస్తేనే మనకు అది ఫిట్ వస్తుంది డైనమో కింద వైర్ ఫిట్ వస్తుంది అందుకని సీట్లను తీసి పక్కన పెడుతున్నాం ఇక ఇది ఒక్కటే జర బరువు ఉంటుంది మిగతా అన్నీ నార్మల్గా ఉంటాయి కానీ ఇప్పుడు ఒకవేళ మనకి ఆ ముందలు కూడా తీపేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పడుకోవడానికి వీలైతలే సరిగా ముగ్గురం పడుకుంటే ఆ కాళ్ళు పెట్టుకుంటా అందుకే ఒత్తుకపోతా ఉన్నాయి కాళ్ళు చూపిస్తావు రీ పట్రా అటు లోపల పెట్టుకో బక్కడా కింద పడేసి రా జరుగుతుందా అహ్మద్ భాయ్ एक काम करेंगे నెక్స్ట్ టైం మనము ఇక్కడ మొత్తం ర్యాకులు సెట్ చేయాలి వంట సామాన్లు పెట్టుకోవడానికి ర్యాకు ఇట్లా అనగానే ఇట్లా లేచేటట్టు ఇట్లా ఓపెన్ చేస్తే బంద్ చేసేటట్టు ఫీజ్ బాక్స్ వరకు ఆపేస్తాం అది కూడా మళ్ళీ నట్ల ఫిట్టింగ్ ఇది ఎట్లయితే ఇవి నట్లు ఉన్నాయో ఈ నట్లు ఇప్పేస్తే ఇవి వచ్చేస్తాయి అట్లనే మనకి ర్యాకులు ఉండాలి ఇది చూడు ఇట్లా లేస్తే ఎట్లా లేస్తుందో అట్లా దాంట్లో మొత్తం సామాన్లు ఉండాలి అది తీసుకోవాలి పెట్టుకోవాలి అట్లా ఫిక్స్డ్ చేయాలి దీన్ని తీసేస్తాం ఉందా ఈ నుంచి ఇందాక ఇది కాళ్ళు పెట్టుకుంటే ఇది ఒక్కబోతుంది కాళ్ళు ఆడిదాకపోతున్నాయి దీన్ని తీసేస్తాం ఇప్పుడు అది తీసేసి మొత్తం ఇక ఒక రేకులాగా చెప్పించాం అనుకో సాపు ఇట్లా పండుకోవచ్చు
చెద్దర్లు పెట్టుకోవడానికి మొత్తం ర్యాకులు సెటప్ మన కార్ల క్యాంపింగ్ వ్యాన్ ఎట్లా చేస్తారో అట్లా మొత్తం లారీలు సెట్ చేపిస్తాం. అది ఇప్పుడు ఒకవేళ టైం లేకపోతే సెట్ చేపియం. మనకు యాక్చువల్ లోడ్ వచ్చింది, ఇంపాల్కైనా సరే అజోలకైనా సరే ఏదన్నా ఒక దానికని చెప్పి లోడ్ వచ్చింది. మనం ఇప్పుడు ఎంటీ వెళ్ళిపోతున్నాం ఏపీకి. అక్కడ నుంచి లాంగ్ కాబట్టి మన కిరాయి ఎక్కువ ఉంటుంది, అందుకని ఎంటీ వెళ్ళిపోతున్నాం. తొందరగా ఫిట్ చేస్తే మన కుక్కర్లు అని చెక్ చేసుకుంటాం వస్తున్నాయి రావా అని. బాయ్ ఒకసారి ఆన్ చేయి, లైట్ వస్తుందో చూద్దాం. కింద ఫిట్టింగ్ అయిపోయింది. ఓకే రైట్. చిన్న మిక్సరు మనకి ఎట్లనే ఏమైనా మసాలాలు పట్టుకున్నా, అల్లం పట్టుకున్నా, మిర్చి పౌడర్ అవి పట్టుకున్నా కానీ మంచిగా పనికొస్తుంది. చూసిగా ఆన్ చేయి. ఇట్లాంటి కూడా ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఇట్లా అంటే ఆన్ అవుతుంది. ఇట్లాంటి ఆఫ్ అవుతుంది, ఇట్లా ఆన్ అవుతుంది. చలో రైట్, పని చేస్తుంది. మిక్సర్ అయితే పనిచేస్తుంది, మనకి టెన్షన్ లేదు. ఇక జ్యూస్ చేసుకోవచ్చు, అల్లం పట్టుకోవచ్చు, అన్నీ పట్టుకోవచ్చు. పచ్చికారం పట్టుకోవాలంటే పచ్చిమిరపకాయలు వేసి కథం. రైట్, ఇప్పుడు పనిచేస్తుంది. బండి స్టార్ట్ చేస్తే అప్పుడు అందుకుంటుంది. బ్యాటరీ పవర్ ఎక్కువ. ఇప్పుడు స్టార్ట్ చేయలేమనుకో బ్యాటరీ డౌన్ అయిపోతే మన టెన్షన్ కూడా ఉండదు. ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా ఎక్కువ పవర్ గుంతుందని అన్నప్పుడు కట్ ఆఫ్ అయిపోతుంది. ఇన్వర్టర్ పని చేయదు, బ్యాటరీ డౌన్ అయిన దాకా బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడడానికి ఛాన్సే ఉండదు. ఇక మనకి ఎంతసేపు ఉన్నా కానీ మనం బండి స్టార్ట్ చేసినప్పుడు బ్యాటరీలో పవర్ గుంజుకొని కరెంట్ పవర్ గుంజుకొని ఇన్వర్టర్ నుంచి మనకు సప్లై అవుతుంది, కానీ బ్యాటరీ మీద ఎప్పుడు కూడా ఎఫెక్ట్ పడదు అనమాట. ఓట్లేని వాళ్ళని తిప్పుకొని చూడు, ఓట్లేని వాళ్ళని తిప్పుకొని పరుగు తీస్తావు నువ్వు, నన్ను ఇజ్జత్ పోతుంది. చిన్న ఓటాకు రాని వాళ్ళ పొరగాలతో తిరుగుతారు. అవి చూడు మీ జాతి ఎన్ని ఖర్చు పెట్టినాడు, మన ఎన్ని ఖర్చు పెట్టినాడు లౌడ్ స్పీకర్ మోడల్ కార్డు ఉన్నది. మీ డాడీ మొన్న ఎంత ఖర్చు పెట్టిండో? అమ్మా ఇక 2000 తక్కువనే చెప్పిండుగా. 14,000 అంట. చూసిరా అయ్యా, ఇట్లా పని చేస్తున్నాయి బాగుపడతాం అయ్యా. ఇక బాగుపడాడు పని లేదు, ఇప్పుడు ఇది తేలాల్సిందే మాకు. ఇప్పుడు తేలిన దాకా మీ ఊకో, ఇప్పుడు తేలాల్సిందే మాకు. ఎంత ఖర్చు పెట్టినావు ఏందని. నువ్వు ఇట్లా తాగుతావు నువ్వు బతుకమ్మ మరి చచ్చిపోతావు. నువ్వు బయట పడుతుందని పోతుందా? ఎన్ని కష్టాలు పడ్డమ్మా. ఓడి దేకలేడట. సెకండ్ పర్లేదు. హాయ్ బ్రో, ఎటు పోతారు? ఏంది లోడ్ ఏంది? సౌడా సర్పా జాగ్రత్త. ఇప్పుడు మనకు బ్యాటరీ ఇటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ తిప్పేసుకోవాలి. వాటర్ ఇట్లా మొత్తం చెక్ చేసేసుకొని దానికి ఎట్లుంది మరి మైనస్ ఉందా ప్లస్ ఉందా మొత్తం చెక్ చేస్తాడు బాయ్. వచ్చా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఇది 2 ట్రిప్పులు మేము బొగ్గు సూర్య ఎత్తుకొచ్చినాము. దుమ్ము దుట్ట పడదా, ఏదైనా పడుతూ ఉంటుంది. రోజు కడుగు ట్రిప్ ఎత్తుకపోతే దుమ్ము బారుతూ ఉంటుంది. అంటే కడిగినావా ఎప్పుడైనా అంటుంది, కడగదే అట్లా ఉంటాయా? రోజు అది వచ్చిందా కార్బన్ వచ్చిందా వాడుకుంది ఆయన మెకానిక్నే. ఏమో అయ్యా ఈ ఇది హెచ్ ఇది 1 ఐ అంటారా 1 అంటారు. ఐ బియా డి ఏమో అది ఈ మొత్తం కలిపి ఎంత? ఎక్కుడు 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 అంతే. గుద్ద 2 పట్టండి లేస్తాయి నాకు బరుగు. నువ్వు పాల్చేది పట్టా చెప్పు, నేను చెప్తాను. నువ్వు లంచ కదలు కన్యా ఇట్లా 2 పట్టాలనా? చెయ్యంత మాట బొచ్చుగా నడవలేదు. బొచ్చర బాగా ఉండే చెప్తాడు. లేపుతలేరు నీ లంచ పట్టు. నీ అమ్మ నువ్వు పూతి గుద్దలు కాదు. అయ్యే దెంగ అయ్యా చెప్తున్నా. ఇది బ్యాటరీ గుద్దలు చూడు. పెట్టలేను చెట్టు మచ్చారు పాలసేరు భర్త బాధ నువ్వు గుర్తురేసిన ఇట్లేనా ఇది మ్యాట్ వేసినాం లోపల. ఇప్పుడు కింద ఐరన్ ఉంటుంది కాబట్టి డిశ్చార్జ్ అయిపోతాయి అనమాట. అందుకనే అది టైర్ వేసినాం. చెక్క అన్న ఉండాలి, లేకపోతే ఇట్లా మ్యాట్ అన్న ఉండాలి. మనకు డైరెక్ట్ భూమి మీద పెట్టినా ఐరన్ మీద పెట్టినా కానీ డిశ్చార్జ్ అయిపోతాయి చలికి. థర్మల్ మీద ఇట్లా ఆయిల్ పోసుకోవాలి ఎప్పుడైనా సరే బ్యాటరీలు చెక్ చేసుకున్నప్పుడు.
అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా జంగురావు థర్మల్ ఖరాబ్ కాదు. ఈ సోలార్ది ప్లేట్ ఇరిగిపోయింది ఇక్కడ, ఇది ఉంది క్లిప్ ఇరిగిపోతే దీన్ని మళ్ళీ పెట్టేసి దీనికి ఏరోలేటు ఎంసీల్ మిక్స్ చేసి పెట్టినాం గట్టిగా ఉండడం కోసం. మళ్ళీ దీనికి కొత్తది ఎలాంటి ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. మళ్ళీ కెమెరాలోకి ఫోన్ చేయాలి, అంత లేట్ అయిపోతుంది. ఇది లేకపోతే బండి నీట్గా కనిపిస్తలేదని అందరు కామెంట్ పెడతారు, అందుకని మళ్ళీ పెట్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు రూల్స్ ఇట్లా మారినాయి. ఇంతకుముందుకు రూల్స్ ఏంటంటే వీళ్ళు ఉండొద్దు అన్నారు, ఇప్పుడు ఉన్నా ఏం కాదంటారు. మళ్ళీ తీసుకునేందుకో పెట్టుడేందుకో అర్థమవుతలే. ఈ ఎంత ముద్దు కనిపిస్తాయి రాత్రిపూట లైట్లు. కరెక్ట్ ఈ రోజుకి నెల రోజులు అవుతుంది నేను ఇంటికి వచ్చి. మన బర్త్డే June 5th అయిపోయిన తర్వాత వెళ్ళిన ఆ నుంచి షోరూంలో బండి పెట్టి ఇంజన్ పని చేయించుకుంటారు అని చెప్పేసి పెట్టి వచ్చిన. ఆ రోజు వస్తే ఈ రోజు దాకా బండే ఎక్కలే అసలు. మొన్న ఆ రోజు ఎక్కిన బండి అన్లోడ్ పోయే రోజు ఎక్కిన, మళ్ళీ ఈ రోజు ఎక్కుతున్నా. మన ట్రిప్ స్టార్ట్ అవ్వడానికి నెల పట్టింది ఇప్పుడు నేను. ఈ సందులోకి పోతున్నా వచ్చిన లెఫ్ట్ సైడ్. ఇంకా ఆటోనర్లకు ఎంట్రీ అయినా అంటే మనకి ఏ గలీలో పోయినా కానీ ట్రాఫిక్ జామ్ అయ్యి బండ్లు కట్టుగానే కావు అసలు సామాన్యంగా. ఇదో ఇంత పెద్ద బండి, 30 ఫీట్ల బండి. ఇంటి చప్పులు లేస్తుంది కానీ వామ్మ బండి మాత్రం అది హెవీ క్లాస్ ప్లేట్ వేసినాం కాబట్టి బండి రప్పుని లేస్తుంది అసలు. ఇంతకుముందు బండి మూవే కాపోయేది, ఎంటీ బండి కూడా ఇట్లా పెడితే అట్టు ఉరుకుతుంది బండి. చూడు వామ్మ 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 ఏంది అట్లా లేస్తుంది బండి. మామూలు ఉరుకుతలేదు బండి, షాక్ అసలు. నేనైతే చంపుతుంది బండి. ఇక రోడ్డు మీద ఈడబెట్టి ఇట పోతుంది బండి. కారు తీయాలి, ఎవరిదో కారు కరెక్ట్ కాదు. వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే, చూస్తారు కదా వర్షం వస్తుంది. ఆ ముందల గల్లి నుంచి పోదాం మరి. పనికున్న వాడే సేమ్ పని ఇది. బండి పెద్ద బండి కాబట్టి కారు ఉంది ఆడ, కట్టు కాదు. ఇప్పుడు మళ్ళీ అదంతా తిరిగి అట్లా చుట్టూ తిరిగి రావాలి. ఏమన్నా బండి ఆపినా అనుకో కదా ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంటాడు, వెనక నుంచి ఆరలు కొడుతూనే ఉంటారు బండ్లలో వచ్చి. వర్షం చూడరి ఎట్లా వస్తుందో. ఇంతసేపు మంచిగానే ఉండే కానీ చూస్తుండగా మన బండి స్టార్ట్ కానీ వర్షం వస్తుందంటే మంచిదే. బండి ఆగి ఒకటేసారి స్టార్ట్ అయినప్పుడు వర్షం వస్తే చాలా మంచిది. వానదేవుడు మనకు అనుకరిస్తున్నట్టు. మంచి జరగాలి దేవుడా. ఈ ట్రిప్ అన్న 2 సంవత్సరాల తర్వాత అన్ని పనులు ఒకటేసారి పెట్టింది. ఇప్పుడు మనకి ఇంజన్ పని ఒకటేసారి అయింది, క్లచ్ ప్లేట్ల పని ఒకటేసారి అయింది, మననే టైర్లు వేయించినాం, కట్టాల పని చేయించినాం. దగ్గర ఎట్లేదన్నా కానీ ఈజీగా మననే చెప్పినా కదా నేను. 2 లక్షల చిల్లర వచ్చింది, 2,80,000 దాకా వచ్చింది ఖర్చు. ఇప్పుడు ఆ 2,80,000 ప్లస్ ఈ ఒక 52,000 ఇట్లేదన్నా కానీ 3,20,000 3,30,000 దాకా ఖర్చు వచ్చింది. జరుగు ఇల్లు వర్షం చూస్తుండగా ఒకటేసారి మనకి వెల్డింగ్ పెట్టాలనగా వెల్డింగ్ పెట్టరు. ఇప్పుడు ఈ వర్షం పడుతుంది, మనకి పని అవుతుందో కాదు. వర్షం మొత్తం లోపల బాడీలో బొగ్గు ఉంది, బొగ్గు వేసుకొచ్చింది అదే లోడు. ఇంకా అప్పటి నుంచి లోడు పెట్టలే, వారం దాటిపోయింది, దగ్గర వారం పైన అవుతుంది. ఆ బొగ్గు అంతా నీట్గా బాడీలో కడుక్కొని బయట కడుక్కొని వర్షం ఎట్టా వస్తుంది. ఇక కింద అడిగినా కడుక్కొని ఏం లేదు కానీ ఆ బాడీలో క్యాబిన్ నీట్గా బయట సైడ్ కడుక్కొని చలో పోయి ఆడ బాడీ బిల్డింగ్ కాడ పెడతాం. దమ్మదమ్మ ఇప్పుడు వెల్డింగ్ అవుతానో ఓకే, లేకపోతే ఏదైతే ఇప్పుడు మనం ముందర ఫిట్ చేసే ఉన్నాయో అవి తీసుకుపోయి మళ్ళీ అన్న బాడీ బిల్డింగ్ షెడ్ కాడ వేసేసి లోడ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇదో అయ్యా రోడ్ మీద పెట్టిపోయింది బండి. దగ్గర పెడితే ఎలా కట్ అవుతుంది బండి. ఇంకా దగ్గర పెట్టి బండ్లు కటింగ్లలో పెడతారు అని బండ్లలోన. ఆయన ఆడబెట్టి నేను ఈడబెట్టి ఈడ కట్ అవుతుంది బండి. బుద్ధి కాదు, ఫస్ట్ బండి కట్ కాదు ఈడ. ఇంకా ఉమ్మను బండి ఈడ మలిపే కటింగ్ల కాడ ఎప్పుడు కూడా పెట్టొద్దు. ప్లేస్ చూసుకొని ప్లేస్ ఉన్న కాడ పెట్టుకోవాలి. సర్వీస్ అని కాదు, అది సర్వీసింగ్. నీకు వచ్చింది అనొద్దు, వాళ్ళకి అర్థం కావద్దా?
ఇట్లుంటుంది ఆటోనార్లోకి వస్తే అంతా ఇరకడం రోడ్ల మీద బండ్లు ఉంటాయి, బాడీ బిల్డింగ్ జరుగుతుంటాయి. చూడు ఎన్ని బాడీ బిల్డింగ్లు, ఒకటేసారి 4 బండ్లు సేమ్ కట్టిస్తారు. 4 కాదు 5, 6 కట్టిస్తారు. 6 బండ్లు సేమ్ బాడీ బిల్డింగ్ చేస్తారు టాటా బండ్లు. సర్వీస్ చేస్తారా? వెయిట్ రాని, ఇప్పుడే వర్షం వచ్చింది, ఇబ్బంది చూడు, ఇది రావాలంటే ఇబ్బంది అవుతుంది. రండి రండి, రైట్ చేసుకో. చాలులే, చాలు. ఇప్పుడు ఏముంది, ఏ బండి ఉంది? ఇప్పుడు అక్కడ ఒక బండి ఉంది, ఇది ఉంది. నాయన అది బంద్ చేయి. అది 3 బండ్లు ఉన్నాయట, మరి రేట్ అయితే అట్లా ఎట్లా వెల్డింగ్ అని పెట్టుకున్నాను మనం. సబ్ చేయండి. ఇప్పుడు ఆటోనార్లోకి వస్తే ఇట్లనే గలిబిలి ఉంటుంది. మొత్తం బండ్లేనా. ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లో లారీలు ఎక్కడైనా సరే, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఊర్లో అన్ని లారీలు అన్నీ ఆటోనార్కి వచ్చి పనులు చేయించుకుంటూ ఉంటాయి. అట్లా మనకి అన్ని గుంపులు ఉండేసరికి 4-5 బండ్లు, ఇంకా 4-5 బండ్లు ఇసుక బండ్లు ఉన్నాయి. అవి వాషింగ్ చేసేసరికి నైట్ అయిపోతుంది. ఇక మనకు ఆ వాషింగ్ చేసి కంప్లీట్ చేసి నైట్ కూడా చేసుకొని ఎప్పుడు పోవాలి, మన ఆడ లోడింగ్ పాయింట్లు ఎప్పుడు పెట్టాలి బండి. అందుకనే నేను ముందర చూద్దాం. ఇంకా 2-3 ఉన్నాయి. ఒకటో బంద్ ఉంది, ఇంకా 2 ఉన్నాయి. ఆ దాంట్లో మరి ఎంతమంది ఉన్నారో దాంట్లో బండ్లు. ఇంకా అవతల ఇంకోటి ఉంది, ఆడ ఏఆర్సీ దాటిన తర్వాత రైట్ సైడ్ ఆడ ఒకటి ఉంది. ఆడలో ఎంతమంది ఉన్నాయో బండ్లు. ఇక్కడ మొత్తం బాడీ బిల్డింగ్ సంబంధించింది. చూడరి బండ్లు, ఆడ బండి కడుతుర్రు, ఈడ ఒక 4-5 బండ్లు కడుతుర్రు, వెనకాల ఒక 4-5 బండ్లు, కొత్త బండ్లు. ఇన్ని బండ్లు వస్తున్నాయండి, ఇన్ని 16లే, మొత్తం ఇసుకకే. ఇప్పుడు కుచ్చులే రోడ్డు మీద మొత్తం లారీలే. ఈడ ఒక్క దగ్గరనే 2, ఈడ 2 క్యాబిన్లు, ఈడ 2 టిప్పర్లు, దాని అవతల ఇంకో లైను, ఇటు 2 లైన్లు, ఇటు 2 లైన్లు పెట్టి ఇక మధ్యలో ఒక్క బండే పోతుంది. ఆ బండి పోయేదానికి అవతల ఇంకోటి క్రేన్ వచ్చి ఆడేమో వేసుకుపోతుంది. క్యాబిన్ లేపుతుందో మరి ఇంజన్ లేపుతుందో, లేకపోతే ఇంకేమైనా హౌసింగ్ క్రేన్ ఇంకా పోనిస్తే మనకు ఉన్నది గీనేనా. గీ లెఫ్ట్, ఇగో ఇట్లా స్ట్రేట్ పోయి లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మరి దిగు చూడిపో. ఆడ క్యాబిన్ లేపుతుర్రు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు యువతలం గల్లీలం పోవాల్సి వచ్చింది. ఇక మాకు విరక్తి వస్తుంది, లేకుండా వెళ్ళలేదు. ఇక వాషింగ్ అనిపిస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం ఆటో అంతా గాలిచ్చి తిరిగి వచ్చినాం. ఎటు తిరిగి వచ్చినా కానీ ఇక్కడ వాషింగ్ సెంటర్లు అన్నీ ఫుల్లే, ఏ దాంట్లో చూసినా ఫుల్లే ఉన్నాయి. రోజు ఇసుక బండ్లు కొన్ని 100 బండ్లు అయ్యాయి. మళ్ళీ అందులో ఇసుక అడ్డ ఈ ఆటోనార్లోకి మార్చేసారు. ఆడ రోడ్ మీద ఉన్నప్పుడు పక్కనే 2-3 వాషింగ్ సెంటర్లు ఉంటుండే, ఆనే చేయించుకుంటుండే ఇసుక బండ్లు. ఇప్పుడు ఆటోనార్లు ఇలా అన్లోడ్ చేస్తూనే వచ్చి దమ్మదమ్మ వాషింగ్ చేయించుకొని పోతున్నాయి. ఏం చెప్తాం మరి, పోదాం మరి ఇట్నే. ఈ కర్రలు చల్లకుండా ఆ కర్రలు వెల్లింగ్ ఇప్పుడు చేస్తారా? వర్షం వచ్చినప్పుడు ఎవరన్నా వెల్లింగ్ చేస్తారా? వర్షం తగ్గిందో రానా? వచ్చేస్తున్నా ఆడికి, రమ్మని రేడియో షాప్ మీ దగ్గరికి. ఇంకో ఈయనే ఉన్నా, ఏఆర్సీ ఇస్తాం మళ్తున్నా. ఇట్లా పెడుతున్నా బండ్లు మొత్తం కట్టు కాకుండా టర్నింగ్లలో బండ్లు పెడతారు ఎవడన్నా. ఇంకో ఆడ కారే ఉండే, ఆడ అదే ఉండే, ఎట్లా కట్ అవుతుంది? కారు ఉన్నది, ఆడ అది ఉన్నది. మళ్ళీ వెనక పోయి ఫుల్ కట్ చేస్తాం. అల్లు మొత్తం ఇబ్బంది అవుతుంది ఆటోనార్. చేస్తున్నాం మనం ఇక్కడ చూస్తున్నా ప్లేస్ లేదు అసలు బండి పెడతానికి. ఈయన వెల్డింగ్ చేపిస్తాం, మన బాడీ బిల్డింగ్ చేపించినాం. ఈ బోర్ బండ్లు చేస్తారనమాట. ఆ బోర్ బండ్ లోపల షెడ్లోకి పెట్టి అది తీసేసి మన ప్లేస్ అయితే ఇక్కడ పెడతాం బండి. अच्छा ड्राइवरी पे लगे ना डीजल टैंक नहीं है ना इसको? మొత్తం అన్నీ తీసేసారు. ఓన్లీ చేసిస్, ఇంజను, క్యాబిన్ కూడా లేదు, మొత్తం కట్ చేసేసారు. అంతా మొత్తం ఫిట్టింగ్ అయిపోతుంది, రీఫిట్టింగ్, డీజిల్ ట్యాంకు పైన అన్నీ. బండి తిప్పాలి తాత, బండి తిప్పాలి. తీ మళ్ళీ లోడింగ్ పోతే ఎట్లా చేస్తావు? లేకుండా చేస్తారండి. చూసిరుగా బండి కూడా పెట్టరాదు, వాళ్ళ నుంచే బండి పెట్టడం భయపడతాడు.
మనకి ఫ్రంట్లో వెల్డింగ్ చేయాలంటే వైర్ అందదు అనమాట, వెల్డింగ్ వైర్. అందుకనే బండి ఇటు మలిపి అటు సైడ్ షెడ్ కాడ పెట్టినాం అనుకో డైరెక్ట్ ఇంకా దమ్మదమ్మ చేసేస్తారు. భీముడి బండి వచ్చింది. వెల్డింగ్ వద్దు, బోల్ట్ ఫిట్టింగ్ అని చెప్పు. అసలు మోడల్ అయితే ఉడబికిచ్చిండ్రు, ఇప్పుడు మళ్ళీ ఎక్కిస్తున్నాం. ఎందుకంటే అవ్వలు చూడు కామన్ పెడతారు దోస్తులు. ఎందుకంటే బోడగుంది అన్న, బండి బోడగుంది, ఇవి పెట్టి అన్నారు. ఇప్పుడు నా బలిందంగా పెట్టేస్తున్నాను. ఎందుకంటే లోడ్ వచ్చింది వెళ్ళిపోయి ఎమర్జెన్సీగా. ఇలా నైట్ వరకు తెల్లారి వరకు పోవాలి. ఇప్పుడు అష్టాపురం ఈ స్టిక్కర్లు ఏందన్నా మార్చలేవు, ఇంకా ఎప్పుడు మార్చలేవు అన్నారు. అప్పుడు అద్దం పగిలిపోయినప్పుడు ఎమర్జెన్సీగా వేయించినప్పుడు వేపిస్తే మంచిగా ఉంటుంది షేడ్ అంటే సరే మంచిగా వేపిద్దాం అని ఇప్పుడు సంజన ఫోన్ చేస్తే సంజన టీవీ తీసుకొచ్చి ఇక వేపిస్తుండు. మళ్ళీ ముందరిదే మంచిగా సేమ్ ఒక తిరిగి ఉండాలని. దోస్తులు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే తాతకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. నీకు కట్ట బీడీలు దాయినా నీకు పర్మిషన్ ఇస్తా, కానీ అది నువ్వు కళ్ళు తెరిచి అది మొత్తం కంప్లీట్ అయిన దాకా కళ్ళు మూయొద్దు. అసలు కళ్ళు తెరిచే ఉంచాలి, ఇట్నే చూడాలి. కళ్ళు తెరిచి మా ఆవిడకి బండి జర్నీ కూడా కాదు, పోయి మలుచుకుని పండవలసింది. మనుచుకోడు పండుడు కాదు, ఎర్రగా అయితే కళ్ళు మంచిగా ఉంటుంది. మంచి ఇట్లా గరగర మసాజ్ చేసినట్టు అవుతుంది లోపల. ఏందనుకున్నావు షీట్ అది వెల్డింగ్ అంటే ఏందనుకున్నావు? నేను చూస్తా చూడు. చూడు గో తెరిచే ఉన్నాయి చూడు. తెరిచి కాలుతుంది అది చూస్తే మొలలు కొడతా మొలలు కొడతానే. ఇది ఊతుంది, మొలలు కొట్టాలి. ఇది ఊతుంది. వర్షం అయితే తగ్గింది, ఇక బయలుదేరుతున్నాం. నేను రోడ్డు మీద దాకా వెళ్ళి అక్కడ డీజిల్ కొట్టించేసి తాతని హైవే ఎక్కిచ్చేసి పంపించేస్తే ఇక వెళ్ళిపోయి మనకు లోడింగ్ చేసి రెడీ పెడతాడు. తర్వాత నేను వెళ్ళిపోతా. మనకు పేర్లు వేసిన తర్వాత బయట నుంచి రాడ్లు పేర్లు వేసిన తర్వాత ఎట్లుందనే లుక్ చూపిస్తా. రేడియం కంప్లీట్ అయిపోయింది. సైడ్ మనకి సేఫ్టీ రాడ్లు ఉన్నాయి కదా, అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం లుక్ మనకి చేంజ్ అయిపోతుంది. ఎట్లుందనే చూపిస్తా. గంట సేపు గట్టి కొట్టింది వర్షం. మొత్తం రోడ్లన్నీ వరదలు అయిపోయినాయి. చూడరే మొత్తం వరదలు గారిపోతున్నాయి. మా చూస్తుండగా టైం అయింది, 7 అయిపోయింది. ఈ వర్షం వచ్చి కొంత పని అయిపోయింది. లేకపోతే ఈ పాటికి వాషింగ్ చెప్పుకొని బయటపడదాం. ఈ వర్షానికి వాషింగ్ కూడా చేయరు. ఇక వాషింగ్ చేసినా కానీ వేస్ట్. ఇక ఇంకానే వెళ్ళిపోతున్నాం. అక్కడ ముందలే నన్ను చూడు తాత ఉంటే చెప్పి, లేకపోతే ఇక డైరెక్ట్ పెట్టేసే లోడింగ్కి. అడి వేసరికి ఒకసారి గట్టిగా వర్షం కొట్టింది అనుకో అంతా క్లీన్ అవుతుంది, కానీ బాడీలో ఏం కాదు. కానీ మన బయట ఎట్లున్నా ఏం కాదు, కానీ బాడీలో క్లీన్ కావాలి. ఎందుకంటే మళ్ళీ లోడింగ్ పాయింట్లో పెట్టినాక బొగ్గు ఉంది మీరు లోడ్ చేయమన్నారు అనుకో, మళ్ళీ బయటికి పంపిస్తారు. వాషింగ్ చేసుకొని మళ్ళీ రావాలి. అంత పెద్ద టాస్క్. అందుకనే ముందు జాగ్రత్త, మనం ముందే చేపించేసుకుని పోతే పని అయిపోతుందని. బంక్లోకి వచ్చేసినాం. 15,000 డీజిల్ కొట్టించేసుకుంటే మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. ఇక దోస్తులు ఇప్పుడైతే ఆయిల్ కొట్టించుకుని లోడింగ్కి వెళ్ళిపోవాలి. ఎక్కడంటే మనం అచితాపురం ప్లైవుడ్ లోడ్ అట. ఒకటే ఫోన్ చేస్తున్నాం, వెళ్ళిపోవాలి. ఇంకా బండి సర్వీస్ చేసుకున్నామని ఎవరు చేస్తలేదు. వెళ్ళిపోతే కథం. ఇక షేట్ ఇక్కడనే ఉంటాడు, నేను ఒక్కనే వెళ్ళిపోతున్నా. ఇక ఆయనకు పని ఉందట అని నువ్వు లోడింగ్ చేపించుకోపో అంటూ నేను ఒక్కనే వెళ్ళిపోతున్నా. ఇక అంతా అయిపోయినాక మళ్ళీ కొడుతుంది. 10,000. ఎంత చదివి నువ్వు? 5 నాకు 5 కాదు, నేను ఒక్క తరగతి కూడా చాలే. నాకు ఏది రాదు. నీకు కింద వస్తుందా? ఇది రాదు. ఎందుకు వచ్చి మరి తక్కువ చదివినావు? అమ్మ నాయన వెనకబడి ఉన్నట్టు మీరు జరా. నేను మరి నేను చేస్తాను. నాకు అంత ఉన్నది ఐడియాలు ఉన్నాయి. అదే ఉంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మరి నువ్వు ఏం చేయాలంటే చదువు లేదు బాగానే ఇళ్ళ పెడుతుంటే నాకు అది ఇక్కలు కూడా రావు. నిజం నాన్న. ఇక 5 అయిన వాళ్ళకి బాగానే ఇళ్ళ పెట్టుకుంటారు ఏంది?
అయితే చదివిన వాళ్ళని ఇలా బాగానే పెట్టుకుంటేందుకు పెట్టుకోక అట్లా 10-12 చదివిన వాళ్ళు అయితే పెట్టుకుంటారుగా. చాలే ఓపికతోటి ఏదో నీ మైండ్ తోటి పని చేస్తున్నారు. చాలే చేతులు గుంచుతావు ఊరికేనే. నాకా నెలకు 40,000. బట్టలు ఆయన చెప్పుల కాంచి మొత్తం ఖర్చు మా చేటే. ఏమన్నీ ఖర్చు చూస్తాయి. చూస్తారు కదా మొత్తానికి ఫైనల్ లుక్. మనకి ఇంకో జెండా కలర్ లైట్లు ఒకటి పెండింగ్ ఉన్నాయి. ఆ రాడ్లకి వెనకాల నుంచి లైట్లు వస్తాయి. దాని కనెక్షన్ వేయలే, లైట్లు ఉన్నాయి కానీ కనెక్షన్ వేయలే. నెక్స్ట్ పోయిన తర్వాత లోడ్ అయిన తర్వాత ఏమన్నా మనం వెళ్ళే దారిలో మంచిగా చేయించుకుంటాం లైటింగ్ గీటింగ్ అంతా. ఇది మిట్ కంటుంది ఏంది. రాని ఫస్ట్ అయితే రాని. చలో తాదా పోనీ పోతావా ఇక. రైట్ బాయ్. పైసలు ఇస్తలే పోనీ. రైట్ బాయ్. ఓకే ఇప్పుడు బండి అయితే పంపించేసిన. రేపు మార్నింగ్ డాక్యుమెంట్స్ అని కలెక్ట్ చేసుకుంటా. బండి ఫిట్నెస్ కానీ మనకి నేషనల్ పర్మిట్ కానీ ఇంకోటి వచ్చేసి మనకి డిక్లరేషన్ ఫామ్ ఇవన్నీ కంప్లీట్గా ప్రాసెస్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఈవినింగ్ బస్సు బుక్ చేసుకొని వెళ్ళిపోతా. అప్పట్లో మనకు లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కంటిన్యూ జర్నీ ఉంటుంది. ఓకేనా. వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. 2 million సబ్స్క్రైబర్స్ తర్వాత మనకు సర్ప్రైజ్ ఉందని చెప్పిన కదా. ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఓకేనా. బై బై. టేక్ కేర్. లవ్ యూ ఆల్.